అడవులు జిల్లా ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్లోని గాదిగూడ మండలంలో చుల్ల ఎస్పీ అఖిల్ మహజన్ ఇక ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ పర్యటించారు. మండలంలోని మారుమూల గ్రామాలైన కుండి, షేకుగూడ, పిప్రిజీ, పునగూడ గ్రామాలను సందర్శించారు. ఇక యువతకు జిల్లా ఎస్పీ ప్రత్యేక సూచనలు చేశారు. చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నత విద్యను అభ్యసించి అభివృద్ధి చెందాలని కోరారు. త్వరలోనే గాదిగూడ మండల కేంద్రంలో ప్రత్యేకంగా ఆర్మీ అగ్నివీరులలో ఉద్యోగం ఇచ్చివచ్చే విధంగా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అటు యువత క్రీడారంగంలోనూ కూడా అభివృద్ధి చెందాలని 4 గ్రామాల్లోని యువతకు వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ కిట్లను అందజేశారు. ఇక ప్రజలు వైద్యుల సలహాల మేరకే మందులు వాడాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా డైల్ 100కు లేదా విలేజ్ పోలీస్ ఆఫీసర్ను సంప్రదించాలని తెలిపారు. గ్రామాలలో గంజాయి సాగు చేయవద్దని కోరారు. దానివల్ల యువత అనారోగ్య బారిన పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. గంజాయి సాగు, సేవించడం, అమ్మడం, కొనడం లాంటివి చట్ట వ్యతిరేకమని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అసాంఘిక సమాచారానికైనా 8712659973 నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచబడతామని తెలిపారు. और क्या అమ్మ మళ్ళీ అవకాశం రాదు. సారు పెద్ద సారు అక్కడ నుంచి సో ఏంటి అంటే ఎందుకు వచ్చాం, మనం అక్కడ పని చేస్తే అయిపోతుంది కదా. సో మనం కంఫర్ట్ జోన్ వదిలిస్తే మనం మంచి పని చేయగలవచ్చు. సో అందువల్ల మీరు అందరినీ పిల్లలకి బయట పంపాలి పని కోసం. పని చేసిన తర్వాత మీ పరిస్థితులు అలా మారుస్తారు. సో దయచేసి వాళ్ళకి నేను ఏర్పాటు చేసినప్పుడు మాక్సిమం జనాలు రండి. నెక్స్ట్ అగ్నివీర్ కోసం కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తాం. కానిస్టేబుల్స్ ఎప్పుడు మళ్ళీ వస్తే అప్పుడు కూడా చేస్తాం. బట్ ఇప్పుడు అగ్నివీర్ నడుస్తుంది అంటే కొంత టార్గెట్ పెట్టి అట్లీస్ట్ ఇది కూడా మెటీరియల్ కూడా ఇస్తాము, ఏర్పాటు కూడా చేస్తాం, పక్కా చేస్తాం. ఠీకే. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి అంటే కొంత ఫీమేల్స్ కూడా ఉన్నారు. మీరు అందరు ఆశ్రమ్ స్కూల్స్ కి పోతున్నారా? మీ ఊళ్ళో ఎంతమంది పోతున్నారు ఆశ్రమ్ స్కూల్స్ కి? అందరు వెళ్తున్నారుగా. సో మంచిగా మీరు ఎందుకంటే వాళ్ళు చదివిస్తే జాబ్స్ వస్తాయి. ఆశ్రమ్ స్కూల్స్ చాలా మంచిగా ఉన్నాయి మన స్టేట్ లో. చాలా మంచి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. సో దయచేసి వాళ్ళకి అక్కడ పంపేయండి. ఇది కాకుండా ఫీమేల్స్ కోసం మనం ఒక జిల్లాలో షీటీన్ ఉంది. విన్నారా? షీటీన్ పేరు వినలేదా? విన్నారు? ఆ నంబర్ గుర్తుందా? గుర్తులేదు. ఎప్పుడైనా బాధ రాలేదు? करके चालान काटते हैं. अभी सिर्फ चालान काट रहे हैं. अगर नहीं आप लोग रुकेंगे, नहीं मानेंगे तो आपका बाइक उठा के उधर पुलिस स्टेशन में रखेंगे. ओके? वो भी आपकी सेफ्टी के लिए ही है. पी के चलाते हैं, कुछ होश रहता है, एक्सीडेंट होता है, किसका नुकसान होता है? अपना नुकसान होता है. फैमिली इधर अकेले रह जाते हैं. तो उस चीज का बिल्कुल ध्यान रखना है. ये 2-3 चीजों का अभी ये आने वाले महीने में सर ने जैसे बताया अग्निवीर के लिए एक स्पेशल कैंप रखेंगे गादीगुड़ा पुलिस स्टेशन में. सो सारे यूथ लोगों से स्पेशली हम कुछ व्हीकल भी अरेंज करेंगे, सबको बुलाएंगे, उधर आना है. 1 महीने का उधर ट्रेनिंग करना है. आप लोगों को जॉब लगेगा, आपके पूरे फैमिली की प्रोग्रेस होगी, पूरे फैमिली का डेवलपमेंट होगा. आगे आने वाले ये छोटे बच्चे भी आपको देख करके इंस्पायर होते हैं, मोटिवेट होते हैं कि हमको भी कुछ करना है लाइफ में. इधर सिर्फ ऐसे घूम के टाइम पास करके कुछ नहीं होना है.